ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిర్మాత సి కళ్యాణ్ ఆయన ఎన్కౌంటర్ చేసేయాలి, అప్పుడే అందరూ భయపడతారని ఒక కామెంట్ చేశాడు. ఎన్కౌంటర్ అంటే వాళ్ళ సెన్స్ ఏమిటి, చంపేయాలి అని. అసలు ఈ ఎన్కౌంటర్ అన్న పదం దగ్గర చాలా మందికి చాలా కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఎట్లా పడితే అట్లా కామెంట్ చేసేయడమేనా అన్నట్టుగా కూడా. అవతల వాడు ఏదన్నా చేస్తే వీళ్ళు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయటం ఎన్కౌంటర్ అంటాం. 100 ఏళ్లుగా కాపీ పేస్ట్ అవుతున్నటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే అదే ఎన్కౌంటర్. అంటే ఏకపక్షంగా జరిపేటువంటి హత్యాకాండ అనేటువంటి ఒక నేరేటివ్ బుర్రల్లో స్థిరపడిపోయింది. అందుకని ఇప్పుడు సి కళ్యాణ్ గారు కూడా అదే ధోరణిలో ఈ రవిని తీసుకెళ్లి, ఇమ్మంది రవి అనేటువంటి అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నేరేటివ్. ముందు ఈ మాట వాడటం మానేయాలి ఎవరైనా సరే. ప్రేక్షకులు ఈ లెవెల్ సపోర్ట్ రావడం అనేది చాలా రేర్ థింగ్ సార్ యాక్చువల్గా. అంటే రవి విషయంలో ముఖ్యంగా మీరు థియేటర్ల నుంచి, ఓటీటీల నుంచి తన్ని తగలేస్తే అతని పంచను చేరినటువంటి ప్రజలకి అతను నేనే రక్షకుణ్ణి అని చెప్పి ఒక దేవుడిలాగా, అవతార పురుషుడిలాగా కనిపించి, ఇప్పుడు ఈ ఇమ్మంది రవి అనేటువంటి అతనికి పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉంది అనే విషయం సురేష్ బాబుకి అర్థమయ్యి మీ బ్యాంకులో ఉన్నటువంటి 50 రూపాయలతో సహా అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని ఒక ఆందోళన కలిగించేటువంటి ప్రయత్నాన్ని సజ్జన్నార్ గారు, సురేష్ బాబు గారు, నాగార్జున, ఒక చిరంజీవి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడారు. పేరుకి ఇండస్ట్రీ అంటారు కానీ అక్కడేమి యూనిటీ ఉండదు, అనార్గనైజ్డే. అయితే మా చిన్నప్పుడు ఒక మాట ఉండేది, దేన్నైతే ఇండస్ట్రీ అనకూడదో దాన్ని ఇండస్ట్రీ అంటున్నాం మనం. వీళ్ళందరికీ టార్గెట్ ప్రేక్షకుడే. ప్రేక్షకుడిని ఎలా దోచుకోవాలి అనేదే ప్రోగ్రాం. ఈ నిరసన గళాలని కంట్రోల్ చేయటం కోసం ఒక చర్చా కార్యక్రమం సోషల్ మీడియాలో కౌంటర్ ఆపరేషన్ మొదలైంది. ఇప్పుడు ఇంకొక కొత్త కథ ఏంటంటే, అతని జీవితాన్ని సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఒక నిర్మాత గారు ఆలోచిస్తున్నట్టుగా ఈ రోజు ఒక వార్త వచ్చింది. అదే వీటికి అంత తీవ్రత ఉందా అనేది ఒక పాయింట్. లేదు. నేను మారిపోతాను అని అంటే ఆయన్ని ఇప్పుడు శివాజీ చెప్పినట్టు గవర్నమెంట్లోకి తీసుకునే ఆయన్ని పరివర్తన కింద చేసుకుంటారా? ఇప్పుడు అతన్ని 50 సంవత్సరాల లోపల ఉంచే పరిస్థితి ఏం కాదు అది. అవును, ఒక నెల 15 రోజుల్లో బయటకు వస్తాడు. టికెట్ ధరలు సగం రేటు కంటే తక్కువగా స్నాక్స్ ఉండాలి. ఆ ఏర్పాటు మీరు చేస్తే జనాలు థియేటర్కి వెళ్తారు.